ఫ్రెండ్స్ మనందరికీ ఇవాళ లేటెస్ట్‌గా ప్రభుత్వ సంస్థ నుంచైతే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ అయితే మనకి ప్రభుత్వ రంగ సంస్థ అన్నమాట. పబ్లిక్ సెక్టార్‌కి సంబంధించిన సంస్థ అన్నమాట. సో, ఈ సంస్థలో అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి 12,00,000 పర్ యానమ్ వరకు అయితే మనకి సాలరీ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా అయితే మీరు వర్క్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఎలాంటి స్కిల్ టెస్ట్ కూడా అయితే మీరు కండక్ట్ చేయరు. సో, వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా అండ్ మీరు గనక జాబ్ కావాలనుకున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని చూడండి. సో, మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో కంపల్సరీగా అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, వీళ్ళైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే జరగడం జరుగుతుంది. సో, మనకిక్కడ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ సెంటర్ నుంచి అయితే వీళ్ళకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీరు గనుక ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్నట్లయితే వీళ్ళు ట్రైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉండిద్ది. తర్వాత అసిస్టెంట్ ఏరోడ్రోమ్ ఆఫీసర్ గ్రేడ్ 1 పొజిషన్‌కి అయితే వీళ్ళు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో, మనకిక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది బెంగుళూరులో అయితే. సో, మనకి వీళ్ళకి సంబంధించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కి సంబంధించిన దాంట్లో అయితే మీకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ కూడా అయితే మీకు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే రావడం జరుగుతుంది. 136 మార్క్స్ అయితే ఈ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 ½ అవర్స్ అయితే మీకు డ్యూరేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే మీకు రావడం జరుగుతాయి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ప్రీ ఎమాల్యుమెంట్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా అయితే మీకు కనెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత ప్లేస్‌మెంట్స్ అండ్ ఎమాల్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు చూసారా? 1 ఇయర్ పాటు ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా అయితే మీకు 30,000 సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. దాంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్, తర్వాత క్యాంటీన్‌కి సంబంధించిన అలవెన్స్, తర్వాత బ్యాచిలర్స్ అకామోడేషన్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్‌లో గూడా సక్సెస్‌ఫుల్‌గా ట్రైనింగ్ కంప్లీట్ చేసేసిన తర్వాత మీకు 30,000 నుంచి 1,20,000 వరకు మీకు పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. అందుకని మీకు దాంతో పాటు బేసిక్ పేతో పాటు వేరియబుల్ ఆహ్, డియర్‌నెస్ అలవెన్స్, తర్వాత అదర్ పెర్క్స్ అలవెన్సెస్ అండర్ కాఫెటేరియా సిస్టమ్ అంటే క్యాంటీన్‌కి సంబంధించి, తర్వాత కంపెనీ అకామోడేషన్, హౌస్ రెంట్ అలవెన్స్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఇవి కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. తర్వాత మెడికల్ ఫెసిలిటీస్, లీవ్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఇలా అదర్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు పొందడం జరుగుతుంది. ఇక్కడ మనకి జనరల్ నోటిఫికేషన్స్ అంటే కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగినాయి. సో, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకిక్కడ ఈ జనరల్ కండిషన్స్ అనేది ఉండడం జరిగింది. అప్లై చేసేవాళ్ళైతే తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని చదివైతే అప్లై చేయండి. సో, ఎవరైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ పెడుతున్నారో సో, వాళ్ళందరూ తప్పకుండా కరెక్ట్ డీటెయిల్స్ అయితే మీరు మెన్షన్ చేయాల్సిందిగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయితే మనకి 25థ్ సెప్టెంబర్ నుంచి 16థ్ అక్టోబర్ దాకా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 16థ్ అక్టోబర్ లోపలైతే తప్పకుండా అప్లై చేయండి. మనకి ఈ అడ్మిట్ కార్డ్ ఫర్ రిటన్ టెస్ట్‌కి సంబంధించి అయితే 19థ్ నవంబర్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత రిటన్ టెస్ట్ 24థ్ నవంబర్. తర్వాత రిటన్ టెస్ట్ రిజల్ట్ కూడా అయితే మనకి 26థ్ నవంబర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇలా మనకి స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయితే ఉండడం జరుగుతాయి. ఫైనల్ ఆఫర్ అయితే మీకు 6థ్ జనవరి 2025 కల్లా అయితే మీకు జాబ్స్ అయితే ఉండడం జరుగుతాయి. మీరు జనవరి కల్లా అయితే మీరు జాబ్‌లో అయితే సెలెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఆ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఇదే ఫీజ్ పే చేయవసరం లేదు. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళైతే రూ. 500 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఇది చూసి అయితే అప్లై చేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మనకి వీళ్ళైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి కాబట్టి 25థ్ సెప్టెంబర్ నుంచి 16థ్ అక్టోబర్ లోపు వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ అప్లై లింక్ కూడా అయితే వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు.
సో, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకిక్కడ ఆహ్, వేకెన్సీస్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్‌కి సంబంధించి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించిన ఫీల్డ్స్‌లో అయితే మనకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రికల్‌కి సంబంధించిన, ఎలక్ట్రానిక్స్ సంబంధించిందైనా, లేకపోతే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించిన ఫీల్డ్స్‌లో అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీస్‌కి సంబంధించిన ఉద్యోగాలైతే ఇవి రావడం జరిగింది. సో, మనకిక్కడ 30,000 నుంచి 1,20,000 వరకు అయితే పర్ మంత్ అయితే సాలరీ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా కింద ప్రొవైడ్ చేసిన లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆ అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కి సంబంధించిన ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన అఫీషియల్ రిక్రూట్‌మెంట్ వెబ్ పేజ్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లై ఆన్‌లైన్ అని చెప్పి కనబడటం జరుగుతుంది. మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓకే మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ అయితే అడగడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు ద అప్లికెంట్ లాగిన్ అని చెప్పేసి అయితే ఉండడం జరుగుతుంది. ఇది క్లిక్ చేసినట్లయితే మీకు తర్వాత ఇక్కడ మనకి అప్లికెంట్ లాగిన్ అయితే ఉండడం జరిగింది. ఆహ్, మీరక్కడ ప్రొసీడ్ టు ద అప్లికెంట్ లాగిన్ అనంగానే ఈ వెబ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరక్కడ రిజిస్ట్రేషన్ నంబరు, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఈ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అక్కడ మీకు ఏదైతే చూపిస్తదో అది అన్నమాట. సో, ఈ 2 ప్రొవైడ్ చేసేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని అయితే అడగడం జరుగుతుంది. మీరు అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసిన తర్వాత లాస్ట్‌కి మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదు. వీళ్ళు కాకుండా వీళ్ళ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళైతే రూ. 500 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఆన్‌లైన్‌లో కూడా అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది లాస్ట్‌లో. సో, పేమెంట్ కూడా అయితే మీకు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇలా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే మీరు కేటగరీ అయితే కూడా మీకు ఎంటర్ చేస్తారు కదా! సో, వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫార్మ్ అయితే రాదన్నమాట. అంటే పేమెంట్ ఫీజ్‌కి సంబంధించిన ఫార్ము. సో, తప్పకుండా మీరైతే ఇలా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సింది అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌కి సంబంధించిన జాబ్స్ కాబట్టి. సో, మీరు ఈ వీడియోని గనుక చూస్తున్నట్లయితే ఒకవేళ మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా అయితే షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. తప్పకుండా అయితే మీరు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో సో, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.